వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్లో రక్తదాన శిబిరం పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. రైతు సంక్షేమ ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. జగిత్యాల జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన బతికేపల్లి నుంచి 5 వార్డులను విభజించి మరో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయొద్దని గ్రామస్తుల ధర్నా. బీఆర్ఎస్ ను బొంద పెట్టాలనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కార్ రేస్ లో కడిగిన ముత్యంలా బయటకొస్తారన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల ప్రాంతం మానాలలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎస్ఆర్ నగర్లోని ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహం వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణాలపై పోలీస్, ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పలు సూచనలు చేశారు. ప్రమాద ప్రదేశంగా ఉన్న ఎస్ఆర్ నగర్ చౌరస్తా వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు జీబ్రా క్రాసింగ్ క్లియర్గా కనిపించేలా మార్కు వేయాలని పలు సూచనలు చేశారు. ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ₹1 కూడా లబ్ధి పొందలేదన్నారు. సాధికారత కల్పించడానికి బదులుగా వారిపై దాడులు చేశారని, ఇళ్లను పడగొట్టారని ఆరోపించారు. ఇది పాలన కాదని, మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని మండిపడ్డారు. తెలంగాణలో ఏడాది వినాశకరమైన కాంగ్రెస్ పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%, కిడ్నాప్లు 26% పెరిగాయన్నారు. ఆ పార్టీ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉందని, మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారన్నారు. కాంగ్రెస్ దోపిడీదారులు, విధ్వంసకారులు, అబద్దాల పార్టీగా మారిందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల ప్రాంతంలో మానాలలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మారుమూల అటవీ ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మండల స్థాయి టోర్నమెంట్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి ప్రారంభించారు. యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా, జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పోలీసు శాఖ అనగానే శాంతి భద్రతా పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరితర సమస్యలు దూరంగా ఉంటుందనే ముద్ర నుండి సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే మేమున్నామంటూ శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ప్రజలకు, యువతకు పోలీసు సేవలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని లైసెన్స్లు అందజేయాలనే ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించి గతంలో 100 మంది యువతీ యువకులకు లైసెన్స్ అందజేయడం జరిగిందని, 2వ దశలో సుమారు 700 వరకు లైసెన్స్లు అందించేలా ప్రణాళిక రూపొందించడం అభినందనీయమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ యువతకు పోలీస్ సేవలు చేరువ చేయాలని, యువత చెడు వ్యసనాల వైపు దారి మళ్లకుండా యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశామన్నారు. స్పోర్ట్స్ మీట్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరన్న సెలవు లేదు, దీపావళిన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి, ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు
ఏడుస్తున్నప్పుడు అబ్బో పోలీస్ వస్తుందని చెప్పంటే కూడా ఏడుపు ఆపేట్టు. మనాలా అంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది గురు నాకు. రీసెంట్ గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్, అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ, జస్ట్ ఒక్కటే ఉద్దేశం, దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్లో పోలీస్ మీకోసం పని చేస్తుంది, మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు. మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీస్ అంటే పారిపోవడం, ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు. అంటే 20 సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు. బట్ ఇప్పుడు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై ఉందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ ఏ టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన రత్నం గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందన నిర్వహించారు. గత నెల 14 నుంచి 16 తేదీల్లో ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి, విశ్వాసం కలిగేలా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని కొనియాడారు. 3 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నందుకు రత్నం గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సైతం చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు జన్య ఫౌండేషన్ ప్రైవేటు పాఠశాలలతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ ఒక సబ్జెక్టు మాత్రమే కాదని, మన జీవన విధానంలో సైన్స్ ఒక భాగం చేసుకుంటే మనకు ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు. జన్య ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు 150 సైన్స్ కిట్లు అందించిందని, దీంతో విద్యార్థులకు ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని డీఓకు సూచించారు. శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ సైన్స్ ను ఫాలో అయితే విద్యార్థుల్లో క్రిటికల్, అనలైటికల్ థింకింగ్ పెరుగుతుందన్నారు. ప్రస్తుత ఆధునిక జీవితంలో సైన్స్ ఎన్నో స్టార్టప్ల్లో, సాంకేతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డిఓ జనార్దన్ రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్, మహేందర్, సి రామరాజు, సంపత్, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఒక ఉండడంతో పాటు దాని నుంచి పిల్లలు లైబ్రరీ అవర్లో సెల్ఫ్ స్టడీ చేయడం కానీ, టీచర్స్ ద్వారా కొంత వాటికి వాళ్ళని ఎక్స్పెరిమెంట్స్ కానీ సైంటిఫిక్ టాపిక్స్ మీద అవగాహన కూడా కల్పించాలని నేను కోరుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ చెకుముకి ఆల్సో వీ హ్యావ్ taken a few initiatives for the cause of science, like we have associated with one NGO called as Janya. So Janya Foundation taraf nunchi big corporates like Microsoft and all వాళ్ళ CSR ద్వారా మనము 150 స్కూల్స్లో సైన్స్ కిట్స్, అంటే బేసికలీ ఇంతకుముందు అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టు సైన్స్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్, ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్లో మేయర్ సునీల్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. సీఎం అష్యూరెన్స్ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించామని టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిస్తే సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు వెంటనే ప్రారంభించాలని కమలాకర్ కోరారు. కాంగ్రెస్ వేధింపులు చిన్నప్పటి నుంచి చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఏ వ్యక్తి కేసులకు భయపడరని, పారిపోరని తెలిపారు. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, ఆ రోజు భయపడి పారిపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రక్తంలో భయం లేదని, తెలంగాణ కోసం ఎలా పోరాడామో ప్రజల రక్షణ, తెలంగాణ అభివృద్ధి కోసం అలానే పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, అధికారం ఉన్నది, అధికార పార్టీ ఉంది కదా, అంగబలంతో మీరు కేసులు ఎన్నో పెట్టచ్చు. రోడ్డు పొండి పడడంగా కేసులు పెట్టి కూడా లోపల పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాదు చూసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, చిన్నప్పటి చూస్తున్నాం మనం. నక్సలైట్ల వేధింపులు ఇవన్నీ చూస్తాం మనం ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు వేధింపులు చేస్తారు. కానీ మాకు మీరు కేసులు పెట్టినా కొద్దీ న్యాయస్థానం మీద నమ్మకం మాకు, న్యాయస్థానం మాకు నమ్మకం, న్యాయం చేస్తామని ఒక భయం, ఒక భక్తితో మేము ఉంటాం. డెఫినెట్గా మీరు వేయచ్చు, కేసులు పెట్టుకొని జైలు వేయచ్చు, ఆ తాత్కాలికమే. కానీ న్యాయస్థానం మాకు న్యాయం చేస్తారని చెప్పి భరోసా ఉన్నాం. కడిగిన ముత్యంలా ఈరోజు మళ్ళీ కేటీ రామారావు గారిని మన తెలంగాణ, మన టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పెద్దలు అందరూ కట్టుకుంటారో బయటకు వస్తారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
ఆర్టీసీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కలెక్టర్తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి, డిపో మేనేజర్లు విజయమాధురి, మల్లయ్య, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ కోరారు. రక్తదానం చేసిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. సరైన సమయంలో రక్తం లభించక మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా మరి జనవరి 1వ తారీఖు నుంచి ఈ మాసం మొత్తం కూడా పబ్లిక్లో, జనాల్లో ఈ రోడ్స్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనర్థాల మీద, సేఫ్టీ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే లాభాల వల్ల ఒక అవగాహన కల్పించడం కోసము జాతీయ స్థాయిలో ఈ మాసోత్సవం జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రవాణా మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే అధికారులను దినదినము ఎలాంటి యాక్టివిటీ చేయాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, జనాల్లో అవగాహన కలిగించడం కోసము. మరి ఆ రక్తదాన శిబిరానికి గౌరవనీయులు కలెక్టర్ గారు విచ్చేసి తను కూడా రక్తదానం చేసేసి స్ఫూర్తిదాయకంగా నిలబడి మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ కూడా సహకారం అందించడంతో పాటు రైతు సంక్షేమ ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్గా గడ్డం తిరుపతి, వైస్ చైర్మన్గా మడ్డి తిరుపతితో పాటు మరో 10 మంది డైరెక్టర్లుగా ఎన్నికైన సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యవర్గం మంగళవారం సాయంత్రం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసి గజమాలతో సత్కరించి తమకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన గడ్డం తిరుపతి, మడ్డి తిరుపతి 10 మంది డైరెక్టర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం, రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడప గడపకు తీసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ సభ్యులపై ఉందని అన్నారు. కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వానికి తెలియపరచాలని సూచించారు. కొంచెం ఒక గింజ కూడా తగ్గకుండా, కట్ చేయకుండా, కోతలు లేకుండా ప్రభుత్వం కొనడం, ప్రభుత్వంతో పాటు సన్నాల వాటికి ఇంకా బయట అమ్ముకునే స్వేచ్ఛను కలిగించి రైతు కుటుంబాల్లో చిరునవ్వును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇలా భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఇలా ప్రతి గ్రామంలో ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులైనటువంటి రుణమాఫీదారులను, బోనస్ వచ్చిన వాళ్ళను, తర్వాత ఈ జరగబోయే రైతులు జరిగేటువంటి ఒక సంక్షేమాన్ని వివరిస్తూ ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ప్రతి గ్రామం నుంచి మొదలు చేయాలని, ప్రతి వాడవాడకు తెలిసే విధంగా ఇంటింటికి తెలిసే కార్యక్రమం చేపట్టాలని మీ ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు, నాయకులకి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి మెంబర్స్ జానపద కళలను ప్రోత్సహించాలని, అందుకు భవిష్యత్తు తరాలు ముందుకు రావాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతిలో నిర్వహించారు. జానపద వృత్తిలో రాణించిన వారికి కళాజ్యోతి, జీవిత సాఫల్య పురస్కారం, యువ పురస్కారాలు, బాల పురస్కారాలు కలెక్టర్తో పాటు మేయర్ సునీల్ రావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రదానం చేశారు. పలు ప్రాంతాల నుండి హాజరైన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఏండ్ల తరబడి కళాకారులుగా ఉన్నవారు తమకున్న అపార అనుభవంతో భవిష్యత్తు తరాలకు కళను నేర్పించాలన్నారు. కళారంగంలో భవిష్యత్తు తరాలను తయారు చేయాలన్నారు. ఇందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ప్రజలు కళలను ఆదరించాలని, జానపదాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జానపద కళలను వీక్షించేలా చూడాలని సూచించారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ జానపదం జీవించి ఉండాలంటే కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. మిద్దెరాములు వంటి కళాకారులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రాముఖ్యం ఉన్న కళలను ప్రోత్సహించాలన్నారు. కళాకారులు కళాభిమానంతో తమ సర్వస్వాన్ని ధారపోస్తారని తెలిపారు.
కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచేది కళాకారులేనని అన్నారు. కళాకారులకు పెన్షన్లు, ఇందిరమ్మ ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. టిపికలీ 2 కేటగిరీలో ఉంటుంది. ఒకటి కల్చరల్ సాంస్కృతిక, ఇంకొకటి జానపద ఫోక్. కల్చరల్ హెరిటేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక భావి వచ్చే తరాలకి, లేకపోతే ఎక్కువ మంది నేర్చుకోవాలి, ఎక్కువ మంది అడాప్ట్ చేయాలనుకుంటే ఇది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే కల్చరల్ ఇస్ అ వెరీ ఒక సెలెక్టెడ్ వర్గం దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రాక్టీస్ చేసే అంటే జనాభా కూడా చాలా తక్కువ ఉంటుంది. అది ఉత్పాదన కూడా అట్లాగే అయింది. అది అంటే కల్చరల్స్ ఆ ఒరిజిన్ కూడా అట్లాగే ఉంది. చాలా సెలెక్టెడ్ కేటగిరీ ఆఫ్ సొసైటీ, సెలెక్టెడ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ నుంచి అది ప్రారంభించడం జరిగింది. కానీ ఫోక్ వాటికి వచ్చేసరికి అది ఇట్లా కాదు. ఇట్ ఈస్ ఫార్ ద మాసెస్, బై ద మాసెస్. అది మనకి రైతులు అయినా, గొర్రెలు వరేలు చేసిన వాళ్ళు అయినా, ఇతరు ఏదో ఆక్యుపేషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయినా, వరద వచ్చినా, కరువు వచ్చినా వాళ్ళ బాధని అడగమించి ముందుకి పోవడానికి ఒక హోప్గా ఫోక్ ఆర్ట్స్ని వాడేవాళ్ళు. దీనికి ఏం ఫిల్టర్ ఉండవు, ఎవరైనా చేయగలుగుతారు. ఆ సాంగ్స్ మీరు వింటే ఎవరైనా పాడగలుగుతారు. ఆ డాన్స్ స్టెప్స్ని మీరు చూస్తే ఎవరైనా చేయగలుగుతారు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అప్పుడప్పుడు తబలాలు ఉంటుంది, అప్పుడప్పుడు మనకి మట్కా అంటే ఏమంటారు దానికి, కుండ ఉంటుంది. పాదాలు అందరి దగ్గర గుంగురు ఉంటుంది. వెరీ సింపుల్. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతోంది. వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో ఫిబ్రవరి నెలలో 25, 26, 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జాతర సమన్వయ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ కీమియా నాయక్, ఈవో వినోద్ రెడ్డి, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శివరాత్రి నాడే మీకు మంచి అదృష్టం ఉంది. అదే రోజు దేవుడి శక్తులు చేసుకొని మరి వీలైనంత ఎక్కువగా మనం మీరందరూ సూచనలు ఇవ్వండి. శివరాత్రికి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ధర్మగుండంలో స్నానం చేయాలనుకుంటారు. ఓపెన్ చేసి పెడదామా, పాత వాళ్ళు తీసేసుకుంటారు. అక్కడ మనం గజయించగల కార్యక్రమం కూడా చేస్తూ 24 hours మనం దేవాలయాన్ని ప్రారంభించి ఉంచుకుంటాం కాబట్టి ఆ క్రమంలో చేయాలి. వచ్చేటువంటి ప్రోటోకాల్ వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి, బిఏపీ. కరీంనగర్లో మల్టీపర్పస్ పార్కు పనులను సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత లోపాలను సరిదిద్దాలని కాంట్రాక్టర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 11 కోట్లతో చేపట్టిన మల్టీపర్పస్ పార్క్ పనులను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. నాణ్యత లోపాలున్నాయని, ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులకు సూచించారు. ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, గతంలో చేసిన పొరపాట్లు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడవదని చూస్తూ ఊరుకోమని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. హంపీ థియేటర్ వెనుక వారసత్వ కట్టడం మల్టీపర్పస్ పాఠశాల దెబ్బతిని ఉందని, దాన్ని కొంత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సూడా చైర్మన్ వెంట కార్పొరేటర్లు చాడగొండి బుచ్చిరెడ్డి, భూమాగౌడ్, సరిళ్ల ప్రసాద్, నాయకులు ఎండి దాస్, హర్షమల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, మొండి చంద్రశేఖర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ పనులలో భాగంగా మరి గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి పనులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి. మరి త్వరలో ప్రారంభించాలనుకున్నటువంటి దీనికి సంబంధించి ఏ మేరకు పనులు పూర్తి అయినాయనే విషయాన్ని పరిశీలించడానికి మా స్థానిక కార్పొరేటర్లతో పాటు, నాయకులతో పాటు మేము పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గతంలో చాలాసార్లు మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం, బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు అధికారం నుండి మరి ఎక్కడ కూడా ఆ రిచ్నెస్ కనిపించకుండా మరి ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నిటిలో సరిదిద్దామని, అదే మార్క్సిజం సిద్ధాంత పునాదులపై వర్గ దోపిడీకి వ్యతిరేకంగా అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించిన సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని, ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ పేదల పక్షాన పోరాటాలు నిర్వహించలేదన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీదారుల నుండి విముక్తి కోసం ఆర్ఎస్ఎస్ ఏమాత్రం కృషి చేయలేదని, హిందుత్వ ఎజెండాతో మనువాద సిద్ధాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో 11 ఏళ్ల నుండి పరిపాలన కొనసాగిస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లకు ముందు అవినీతి రహిత పరిపాలన అందిస్తానని, నల్ల డబ్బు వెనక్కు తీసుకువస్తానని అనేక వాగ్దానాలు చేసి విఫలమయ్యారని విమర్శించారు. భారతదేశంలో అవినీతి జరుగుతుందని ఇతర దేశాల వారు పేర్కొంటున్నారంటే మోడీ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. సమగ్ర భూ సర్వే చేయాలని, భూభారతిని దుర్వినియోగం చేయవద్దని, ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మార్క్స్ సిద్ధాంతం రాస్తే లెనిన్ రష్యాలో ఆచరించి అమలు చేశాడు కాబట్టి మార్క్సిజం అంటా ఉన్నాం. అయితే ఇక్కడ మన దేశంకి వచ్చేసరికి ఇక్కడ కులాలు వచ్చేసింది, మతాలు వచ్చేసింది. కులాలు ఒక్క కులం కాదు, ఇప్పుడు ఎస్సీలలో ఎన్ని కులాలు ఉన్నాయో చెప్పలేదు, బీసీలలో ఎన్ని కులాలు చెప్పలేదు, లెక్కకు లేవు. అన్నిట్లలో రెడ్లలో కానీ, రావులలో కానీ, కమ్మలో కానీ ఎలా చూసినా మనం బీసీలలో అనేక ఉత్తర వారు ఉన్నాయి కదా కులాల వారికి. కాబట్టి వీటికి లెక్కలేదు, 100 కులాలు ఉంది మన దేశంలో. అందుకని కులాల నిచ్చెన అంటే ఒక నిచ్చెన ఎక్కుతా అంటే ఒక స్టెప్ ఎక్కువాలి, అట్లా నిచ్చెన పెట్టుకున్నాయి అన్నట్టు. అందుకని ఈ దేశం ఇట్లాంటి పరిస్థితి. దానికి ఇప్పుడు మన భారతదేశం పని చూస్తే 1925లో మనస్తా పార్టీ స్థాపించబడ్డది. 25లోనే ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ ఎవరనుకుంటారు మీరు? బీజేపీ దాని మూలం అన్నమాట. ఇతర ఆర్ఎస్ఎస్ దాని మూలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాని పేరు. అది స్వాతంత్ర పోరాటంలో ఏం పనిచేయలేదు. ఒక్కటి పేరు భూమి కావాలంటే వెటిచాకి రద్దాలే అన్నీ పనికి దగ్గర ఇది కష్టానికి దగ్గర ఫలితం కావాలనలే, పనికి దగ్గర ఫలితం అనలే. కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘపరివార శక్తులు ఇవాళ రాజ్యం పెట్టింది. వాజ్పేయి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు జరుగుతుంది పరిపాలన. ఏం పరిపాలన ఇది? ఏం మార్పు ఉంది పరిపాలనలో? అవినీతి లేని, లక్షకుండితనం లేని రాజ్యం అన్నాడు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్కు వెళ్తుండగా సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామ సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న 2 తీవ్ర గాయాలయ్యాయి. దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రమాదాన్ని చూసి ఆగి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు ప్రస్తుతం సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యేను పలువురు అభినందిస్తున్నారు. కరీంనగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నాయి. మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు కరీంనగర్ నుంచి తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. మండలకాలం అయ్యప్ప స్వామి దీక్ష ముగించుకుని జ్యోతి దర్శనం కోసం భక్తులు తరలి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర, గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలో తెల్లవారుజామున 2 వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ మాందాడి పల్లి వద్ద అదుపు తప్పి లారీ చెట్టుకు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ క్యాబినెట్ నొచ్చునుజ్జు కావడంతో డ్రైవర్ నరకయాతన అనుభవించాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు దాదాపు 3 గంటల పాటు కష్టపడి అతి కష్టం మీద డ్రైవర్ను బయటకు తీశారు. లారీ కృష్ణా జిల్లా నాచారం నుంచి గుజరాత్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్కు ప్రాణాపాయం లేనప్పటికీ క్లీనర్ మృతి చెందడం అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. హుజరాబాద్ మండలం ధర్మరాజుపల్లి వద్ద డివైడర్ను ట్రాలీ ఆటో ఢీకొట్టి బోల్తా పడడంతో 12 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. కూలీ పనికి వెళ్తుండగా ట్రాలీ ఆటో అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారందరినీ హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై 2 నెలల బాబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పోలీసులు బాబును చేరదీసి ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం రోడ్డు వద్ద రైలు పట్టాలపై 2 నెలల బాలుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. బాలుని ఏడుపు గుర్తించి స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పసిపాపను చేరదీశారు. కాస్త అస్వస్థకు గురి కావడంతో వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏ తల్లి కన్న బిడ్డనో ఎవరు రైలు పట్టాలపై పడేశారో తెలియదు కానీ ఆ పసిబాలుడు ప్రస్తుతం పెద్దపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు బాబును చేరదీసి ప్రస్తుతం సపర్యలు చేస్తున్నారు. జగిత్యాల ఆర్టీసీ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంవీఐలు అభిలాష్, రామారావు, పట్టణ సీఐ వేణుగోపాల్, జగిత్యాల డిపో మేనేజర్ జి సునీత, ఎంఎఫ్ కవిత, ఎస్టీఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి డ్రైవర్ చాలా ఏకాగ్రతతో డ్రైవ్ చేయాలని, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి మరియు రోడ్డుపై ఉన్న పాదచారుల గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేయాలని ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాళ్ళు చేసే ప్రమాదాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు శిక్షలు పడతాయని మరియు డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో బయటకి చిన్న వెహికల్స్ వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఎలా నడపాలి అన్న అవగాహన కూడా ఉండదు. ప్లస్ లైసెన్స్ ఉండవు, హెల్మెట్స్ ధరించరు. ఇవన్నీ రోడ్డు సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతోని, వీటికి కల్పించాలన్న ఆలోచనతోని మన మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్న మొత్తం ఫలంగా ఇక్కడే ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. దేశ చరిత్రలో రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో రైతు భరోసా 12,000 ఇవ్వడంపై నిరసనగా రైతులతో కలిసి పోలాల వద్ద నిరసన తెలియజేశారు మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత్ సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతన్నను రాజుగా చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికల్లో చెప్పకున్నా, ప్రజలకు హామీ ఇవ్వకున్నా రైతు బంధు కార్యక్రమాన్ని నాడు కేసీఆర్ ప్రారంభించి అమలు చేశారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా, ఎలాంటి దరఖాస్తులు చేయకుండా 11 సీజన్లలో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని మరియు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ఏకకాలంలో రుణమాఫీ అయిందని, పేద రైతులకు న్యాయం చేశామని అంటున్నారు. దానికి గాను క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. రుణమాఫీ కాని వాళ్ళు ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారని, ప్రత్యక్షంగా ఈరోజు రుణమాఫీ కాని రైతులతో స్వయంగా మాట్లాడడం జరిగిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, నాయకులు కమలాకర్ రావు, గంగారావు, పడగల గంగారెడ్డి, బుర్ర ప్రవీణ్, లక్ష్మణ్, సన్నిత్ రావు, బాలచందు, శరత్ రెడ్డి, ఎల్ల మహేష్, పెండెం శ్రీనివాస్, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో రైతు అన్నలందరూ కూడా ఏకమై బుద్ధి చెప్తారు. ఏ ఒక్క వర్గం కూడా మరి సంతోషంగా లేదు. ఇవాళ గొల్ల కుర్మలకు గొర్రెలిస్తలేరు, మరి ముదిరాజులకు, గంగపుత్రులకు చేపలు అవి క్వాలిటీ లేవు. ఏదో వేసినామా అంటే మమ అనిపించిరు, సైజు కరెక్ట్గా లేదు, క్వాంటిటీ కరెక్టే లేదు, వేసే టైంలో వేయలేరు. మరి ముసలి వాళ్ళకి ఆసరా పెన్షన్లు పెంచుతాం, చేయూతని ఇస్తాం మీకన్నారు, వాళ్ళకు లేదు. విద్యా భరోసా కింద వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి బీడీ కార్మికులకు, బీడీ తల్లులు నమ్ముకొని ఓట్లేస్తే అది కూడా లేదు, ఏది కూడా. మరి అన్నం పెట్టే రైతన్నకి ఇలా సున్నం పెట్టే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చేస్తూ ఉన్నది. మా రైతులు చెప్పినట్టుగా పూటకో మాట, గంటకో మాట మాట్లాడేటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్ పెడతారు, దాంట్లో ఒక మంత్రి ఒక మాట మాట్లాడతారు, ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతారు. వాళ్ళకే సరిగా లేదు. పాలన అనంటే కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా చేసిరో తెలుసుకోవాలి. ఇవాళ సంవత్సర కాలమైంది మీరు అధికారంలోకి వచ్చి, ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 బాకీ పడ్డారు. మీరు 7 ఎకరాలు ఉంటే దాదాపు 1,50,000 పైన కూడా మీరు ఒక్కొక్క రైతుకు ఇవ్వాల్సి ఉన్నది. గోదావరి కనిలో కత్తిపోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ మృతి చెందగా, తాజాగా ఆర్ఎంపీపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయగా పరిస్థితి విషమంగా మారింది. పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కత్తిపోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. వారంలో 2 సార్లు కత్తిపోట్లు జరగడం ఆందోళనకు గురి చేస్తుంది. గోదావరి కనిలో కత్తిపోట్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రామ్నగర్లో ఆర్ఎంపీ యశ్వంత్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యశ్వంత్ భార్య సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. మొదటి షిఫ్ట్ విధులకు హాజరై ఇంటికి వచ్చేసరికి భర్త యశ్వంత్ రక్తపు మడుగులో ఉండడంతో పక్కనే ఉన్న సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యశ్వంత్ ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కత్తిపోట్ల మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పెగడపల్లి మండల బతికేపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ అయిన బతికపల్లి నుండి 5 వార్డులను విభజించి మరో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయొద్దని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకులు అనంతరం కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల స్వలాభం కొరకే బతికపల్లి గ్రామాన్ని విభజిస్తున్నారని, ఒక కులాన్ని వేరు చేస్తూ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులు నివేదిక ఇచ్చారని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో గుడి బడి లేని ఊరుగా మారుద్దామని నాయకులు దురాలోచన చేస్తున్నారని యువకులు గ్రామస్తులు తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీని ఇంకా డెవలప్ చేయాలంటే మండలి చేయండి, కానీ ఈ రెండు వర్గాలకు ఏంటంటే 13-14కు సంబంధించిన వార్డులను ప్రత్యేకం చేయొద్దని కోరుకుంటున్నాం. మేము ప్రత్యేక గ్రామం చేయొద్దు, ఒకటే గ్రామంగా బతికపల్లిని ఉంచాలని కోరుకుంటున్నాం. మా విజ్ఞప్తి, మాకు ఎలాంటి కొంచెం కూడా మమ్మల్ని ఎవరిని కూడా ప్రజల్ని అక్కడ ఏ విధంగా కూడా అడగకుండా ప్రజల ఎలాంటి కూడా తీసుకోకుండా ఈ విభజన కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. మేము వద్దని ఇప్పుడు అడుగుతున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ కరీంనగర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల కరీంనగర్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోర్టు చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాడిపై సమాధానం చెప్పకపోతే రౌడీజాన్ని, దౌర్జన్యాలను వారే పెంచి పోషిస్తున్నట్లేనన్నారు. దాడుల సంస్కృతి సమంజసం కాదని, చట్ట వ్యతిరేక పనులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మూర్ఖత్వ చర్య అన్నారు. ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని, అవసరమైతే చట్టపరంగా కూడా శిక్షించవచ్చు, కానీ రాష్ట్రంలో అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ కార్యాలయాలపైన దాడులకు తెగబడ్డాన్ని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. కార్యాలయంపైన దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చాతంగానటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది గుండాలు ప్రేరేపించడం వల్ల ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి కొంతమంది నాయకులు దీన్ని ఎట్లయినా విచ్ఛిన్నం చేయాలని, ఇందులో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి మేము తెచ్చినటువంటి దిష్టిబొమ్మను మాకు తెలియకుండా వాళ్ళు అంటుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని సమర్థిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని గ్రహించి మా కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలి, లేకుంటే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పద్మనారులు ఉన్నటువంటి కాంగ్రెస్ భవనాన్ని ఈరోజు గంట రేపల్లో వదిలిపెట్టలేదు ఉంటే మా రాష్ట్ర పార్టీ నాయకులతోని ఆలోచించి అవసరమైతే గాంధీ భవన్ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ఆఫీసునైనా ముట్టడిస్తాం. చాతగానటువంటి కాంగ్రెస్ నాయకులు గడ్డ దిగడానికి దగ్గరలో ఉన్నారు. మీరు వాళ్ళకు వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కేవలం ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలని చాతగానటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇవ్విస్తామని మోసం చేసినటువంటి నాయకులు కేవలం ప్రజల మూడును డైవర్ట్ చేసేందుకే ఏదో ఒక ఇష్యూ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పుకోలేక ఏం చేయలేనటువంటి నాయకులు ప్రజల మైండ్ సెట్ను 1,00,000 మంది రైతు కుటుంబాలకు సంబంధించిన కరీంనగర్ మిల్క్ డైరీని దెబ్బతీసేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయని డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు తెలిపారు. ప్రైవేట్ డైరీలతో ఒప్పందాలు చేసుకుని కొందరు వారి పాల ఉత్పత్తులు పెరిగేందుకు సహకరిస్తామని చెప్పి కరీంనగర్ డైరీ సేల్స్ తగ్గించేందుకు విమర్శలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ డైరీలో మీడియాతో మాట్లాడిన రాజేశ్వరరావు డైరీని అబాసుపాలు చేయడానికి కొందరు పని కట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. డైరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతింటున్నాయని, కెమికల్ కలుపుతున్నారని, టీడీఎస్ పెరుగుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు 2 సార్లు డైరీని సందర్శించి ఎలాంటి పొల్యూషన్ లేదని తేల్చారని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే కెమికల్స్, రసాయన పదార్థాలు వినియోగించడం లేదన్నారు. మిల్క్ డైరీలో ఎలాంటి కల్తీకి, పొల్యూషన్కు అవకాశం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను రైతులు, పాల వినియోగదారులు నమ్మవద్దని కోరారు. ఒకప్పుడు 12,000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన డైరీ నేడు 1,80,000 లీటర్ల సేకరణకు చేరిందన్నారు. 104,000 లీటర్ల పాల విక్రయాలు జరుగుతున్నాయని, వివిధ రకాల పాల ఉత్పత్తులకు 40,000 లీటర్ల పాలు వినియోగిస్తున్నామని చెప్పారు. మరో 30,000 లీటర్ల పాలను పౌడర్గా మార్చేందుకు చిత్తూరుకు పంపిస్తున్నామని తెలిపారు. కొంతమంది దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది.
సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్లీ ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. పొలిటికల్ అదే ఏం లేదు, పొలిటికల్ మీద మాకేం లేదు. ప్రైవేట్ ఏరియాలు కొంతమంది కావచ్చు. టీడీఎస్ మీరు అనేది టీడీఎస్ హై ఉన్నదని చెప్తుండ్రు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లే మల్కపేట, మా గ్రామము వేములవాడ దగ్గర, మా ఊర్లే ఒక్క బావి ఉన్నది. ఒక్క బావి అంటే అది మన ఏంది షావుకార్ల బావి. ఆ బావిలో నీళ్ళు అందరూ మంచినీళ్ళు తాగేందుకు ఆ బావిలకి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. మిగతా బావిలలో అన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఇది జియాలజికల్కి సంబంధించింది తప్ప ఇప్పుడు నాది 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా దగ్గర కూడా బోర్డు వేస్తే బోర్లో కూడా టీడీఎస్ ఉంది. టీడీఎస్ అనేది మేము ఇచ్చేటువంటి ఒక ఈ 1,00,000 లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు. నా గేటు కూడా పోయింది. అది నా గేటు కూడా ఐరన్ గేటు ఉన్నది. ఐరన్ గేటు మనం రోజు నీళ్లు చల్లితే ఏమవుతుంది? తృప్పు పడుతుంది. అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు. కొడిమేల ముద్దుబిడ్డగా రాష్ట్రంలో కొడిమేల మండలాన్ని అభివృద్ధి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. కొడిమేల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మండలంలో ముందుగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు పట్టభద్రులు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వేదికపై నా కోసం నాయకులు కూర్చున్నారంటే కేవలం నేను కొడిమేల ముద్దుబిడ్డను కావడమేనన్నారు. విద్యను అందించడంలో ఆల్ ఫోర్స్ సంస్థలను నెలకొల్పి మెట్రో నగరాల్లో ఉన్న విద్యా సంస్థలకు ధీటుగా దేశంలోని నాణ్యమైన విద్యను అందిస్తున్న సంస్థ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలని గుర్తింపు వచ్చిందన్నారు. ఇకపై రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతో నేను కొడిమేల మండలాన్ని అన్ని విధాల అభివృద్ధికి ముందుండి చేస్తానని వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నానన్నారు. పుట్టి పెరిగిన ఊరైన కొడిమేలను దత్తత తీసుకుని రాష్ట్రంలో గుర్తుండే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి కరీంనగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఎదుర్కొని ఒక కొడిమేల బిడ్డ వాళ్ళని గడగడలాడిస్తూ అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఆ నరేందర్ రెడ్డి గుర్తం కావడం ఇక ఇండివిజువల్గా నరేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు ఎదుర్కొన్నాడు, మనం మురోగిస్తున్నాడు. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వచ్చి నేను మా కొడిమేలన్న వాళ్ళకు సాధ్యమైనంత వరకు నేను సహాయం చేశాను. పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సహాయం పొందిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు నాకు సహాయం చేసిందని ఎవరన్నారు. పొందలేని వాళ్ళు మాత్రం పొందలేని అంటారు. అందుకే ఆ నెగిటివ్ ఎక్కువ జనరల్ అయిపోతూ ఉంటుంది. ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు నా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఓ నిరుపేద మహిళ నివాసాన్ని పునర్నిర్మించి ఔదార్యాన్ని చాటుకున్నారు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో కొద్ది రోజుల క్రితం లక్ష్మమ్మ ఇల్లు అగ్నికి ఆహుతి అయిందన్నారు. సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ స్పందించి లక్ష్మమ్మకు 75 గజాలతో ఇంటిని నిర్మించి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఇంటి ఆవరణలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మొక్కను నాటారు. సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిస్సహాయులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి చేయూతనిస్తున్న ఫౌండేషన్ బృందాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఫౌండేషన్ కార్యకలాపాలను విస్తృతపరిచి పేదలకు సేవలు చేయాలని ఆయన సూచించారు. ఇంద్రమ్మ కాలనీ కానుకొని ఉన్న చెరువు ప్రమాదకరంగా మారిందని, గతంలో 3 చెరువులో పడి మృతి చెందినట్లు ఆయన గుర్తు చేశారు. కొంతమంది కబ్జాదారులు కుంటలో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించి మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారిని సహించేది లేదని, కబ్జాలను ప్రోత్సహించే ప్రభుత్వ అధికారులపైన చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా మరి ఇక్కడికి మల్లేష్ లక్ష్మమ్మ 10 రోజుల క్రితం మరి ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి బాత్రూమ్తో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతర సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయినారు. ఇక్కడ ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా? ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ
షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేశారు, లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞప్తి, ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్లో రక్తదాన శిబిరం పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. రైతు సంక్షేమ ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. జగిత్యాల జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన బతికేపల్లి నుంచి 5 వార్డులను విభజించి మరో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయొద్దని గ్రామస్తుల ధర్నా. బీఆర్ఎస్ ను బొంద పెట్టాలనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కార్ రేస్లో కడిగిన ముత్యంలా బయటకొస్తారన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల ప్రాంతం మానాలలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.